హలో, హలో. ఈజ్ దిస్ శివ? ఎస్, మీరు? ఐఎమ్ నక్షత్ర. ఓ, ఓకే ఓకే. మా నాన్నగారు చెప్పారండి మీ గురించి. నైట్ 11 PM మీరు ఫ్రీ ఉంటారా? యా, బట్ హా, నేను మీకు లొకేషన్ పంపిస్తా, అక్కడికి రండి, కలిసి మాట్లాడుకుందాం. సరే అండి, బాయ్ అండి. బాయ్. అయినా ఈ నైట్ కలవడం ఏంటండి? చూసారా, డే అంతా హడావిడిగా కనిపించే రోడ్స్ ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. పగలంతా అలసిపోయి పడుకున్న చిన్న పిల్లలా ఉంది సిటీ. అవునండి, చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి కూడా వేస్తుంది. బాగుంది. ఇంతకి మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఫోటోగ్రాఫర్ అండి. హో, ఫోటోగ్రాఫర్ అంటే బాగానే వస్తాయి కదా? అంతేలే. అవును, ఇంతకు మీరేం చేస్తారు? నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందబ్బా. ఏంటి? అదిగో ఐస్ క్రీమ్. ఆ. పద, అలా కూర్చొని మాట్లాడుకుందాం. హే అవును, మీకేం అలవాట్లేవా? అంటే లైక్ అదేనండి, జాబ్ చేసే పర్సన్స్కి ఉంటాయి కదా స్ట్రెస్ రిలీఫ్ కోసం, మందు పార్టీలు, అలా ఏం మీకు లేవా? ఎందుకున్నాయండి? వయసు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని అలవాట్లుంటాయి. నాకు ఉన్నాయి. అమ్మాయిలు కూడానా? ఆ? అదే అండి, గర్ల్ ఫ్రెండ్స్ అలా మీకున్నారా? అంటే కాలేజీలో ఉండే. ఏంటి, లవ్వా? అవును. ఓ క్యూట్. మీకు లవ్ స్టోరీ ఉందా? అలా అని కాదు, మరి ఒకప్పుడు ఉండే. అయ్యో, బ్రేకప్ అయిందా? అలా అని కాదు. వదిలేసి వెళ్ళిందా? అంతేలేండి, అవసరం ఉన్నంత వరకు ఉంటారు, అవసరం తీరాక వెళ్ళిపోతారు. చనిపోయింది. సెవెన్ ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు ఐఎమ్ సారీ. అంటే నా లవ్ సక్సెస్ కాదా అని నాకు ఇప్పటివరకు తెలియదు. అయినా తనిప్పుడు నాతో లేదు కదా, పోయింది, ఒంటరిని చేసిపోయింది. నా లైఫ్లో ఎవరి ప్రేమని అడిగని నేను ఫస్ట్ టైం తన ప్రేమను లైఫ్ లాంగ్ ఉండాలని అడిగా. కానీ ఇప్పుడు పోయింది, నా లైఫ్లో లేకుండా పోయింది. రియలీ ఐఎమ్ సారీ శివ. పర్లేదు, పోయిన వాళ్ళు ఉన్నవాళ్ళ జ్ఞాపకాల్లో ఉంటారంటారు కదా, కానీ తన జ్ఞాపకాలేవి నాతో లేవు. నా ప్రేమ ఎలా అంటే గిఫ్ట్స్ ఇచ్చి ఇంప్రెస్ చేసేలా ఉండదు. ఎవరి నుంచి నేనేమీ ఆశించను. తను పోతూ పోతూ చాలా విలువైన గిఫ్ట్స్ ఇచ్చింది, తన ప్రేమ, తన పేరు. అందుకే తన పేరుని నా పేరుగా మార్చుకున్నా. ఇంకెప్పుడు తనని నా నుండి ఎవరు వేరు చేయలేరు. పాపం, అనవసరంగా గుర్తు చేసినట్టున్నా. ఏంటండి, మీరు సిగరెట్ కూడా తాగుతారా? అప్పుడప్పుడు ఇలా జరిగింది గుర్తుకొచ్చినప్పుడల్లా. ఏం కాదులేండి, అప్పుడప్పుడు మంచి హ్యాబిట్సే కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు, తప్పులేదు. ఆ తర్వాత ఇంకెవరిని లవ్ చేయలేదా? నన్ను కూడా చాలామంది ఇష్టపడ్డారు, కానీ తనలా నాకెవరు నచ్చలేదు. అంటే నా మీద కూడా అనిపించలేదా?
ఆ, మనం పెళ్లి చేసుకుందామా? ఉమ్, ఒక అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి అనుకునే ఈ రోజుల్లో మీలా నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారని మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆ నిస్వార్థమైన ప్రేమ నాకు కూడా దక్కాలని చిన్న స్వార్థం. ఇందాక వచ్చేటప్పుడు అడిగారు కదా నైట్ టైంలో ఎందుకు కలుద్దామని. ప్రపంచం మొత్తం నిద్రిస్తున్నప్పుడు మనలోని నిజాలు, నిలిచిన గతాలు అన్నీ బయటకు వస్తాయి. ఇందాక మీ పాస్ట్ గుర్తొచ్చింది కదా, అలాగే. అంతేకాకుండా డే టైంలో కంటే నైట్ టైం ఎక్కువ పాజిటివ్గా ఉంటాం. ఇక నా విషయానికి వస్తే నిన్న నా కూతుర్ని, దానికి తోడు గారాబం, కొంచెం మాట బెర్స్ కూడా ఎక్కువే అనుకో. నాకు చెప్పుకోవడానికి ఇద్దరు ఫ్రెండ్స్ తప్ప ఎవరూ లేరు. నా బీటెక్ సెకండ్ ఇయర్ అనుకుంటా, ఒకడు ప్రపోజ్ చేశాడు. 4 రోజులు తిప్పుకొని తర్వాత చూద్దాంలే అనుకున్నా. కానీ ఆ నెక్స్ట్ డేనే వాడు నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడు. దుర్మార్గుడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఒక కోరిక ఉండేదబ్బా. అది నైట్ టైం ఒక అబ్బాయితో బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలని. అది ఈ రోజుతో నెరవేరిపోయింది నీ వల్ల. నీకో విషయం చెప్పనా? చెప్పు. నువ్వు అల్లరి పిల్లవు కదా. అవును. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేశా, నాకు కూడా నువ్వు నచ్చేసావు అమ్మాయి. నీలో అల్లరి, ఆ చలాకితనం. అయినా నీకన్నీ తెలుసా లేకుంటే ఏం తెలీదా అని నాకు ఇప్పటికి కన్ఫ్యూజన్. భలే ఉన్నో తెలుసా, నచ్చేసావబ్బా. నీలో అల్లరి చూస్తుంటే నా పాస్ట్ లెవెల్ అనిపించింది. తనలా నువ్వని అనలేను కానీ తను ఎంత బాగా చూసుకున్నానో నిన్నెంత బాగా చూసుకుంటా. మనం పెళ్లి చేసుకుందామా? నన్ను చూస్తుంటే తనే గుర్తుకొస్తుంది. సారీ అబ్బా, నిద్ర పట్టేసింది. నిద్రకు It's అసలు okay. ఆగలేను. వెళ్దామా? వెళ్దాం. మన కలవడం అనేది చాలా విచిత్రంగా, ఇలా నైట్ టైం రోడ్ పైన చాలా బాగా ప్లాన్ చేసావు. యాక్చువల్గా ఏంటంటే ఒక అమ్మాయి ఒకరిని నమ్మి మాట్లాడడమే కష్టం. అలాంటిది లైఫ్ లాంగ్ ఉండాలంటే ఎంత నమ్మాలి? సో సో నేను నమ్మాలంటే డే టైంలో కంటే నైట్ టైంలోనే ఒంటరిగా ఉంటాం. సో దాన్ని బట్టి మిమ్మల్ని నమ్మాలో వద్దో తెలుస్తుంది. మరి నన్ను నమ్మినట్టేనా? పర్లేదు, నమ్మొచ్చు. పర్లేదు, నమ్మొచ్చా? అదేంటండి? నమ్మానులే అబ్బా. అవును, ఇంతకు నేను నచ్చాను లేదో చెప్పలేదు. ఇప్పటి వరకు చీకటిగా ఉన్న నా జీవితంలోకి
వెలుగు నింపడానికి రాబోయే నక్షత్రకి నక్షత్రకి స్వాగతం. అబ్బో, నీకోటి చెప్పనా? మన లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలీదు. ఎవరి కోసం కాలం ఆగదు. అబ్బో, నీలో మంచి రైటర్ కూడా ఉన్నాడు అమ్మాయి. నక్షత్ర ఇస్ మల్టీ టాలెంటెడ్. ఎప్పుడు నువ్వు ఇలా అల్లరి చేస్తూనే ఉంటావా? బై బర్త్ బాబు, మధ్యలో మార్చుకోవడం అంటే కష్టం. అయినా నువ్వు ఇలా ఉంటేనే బాగుంటుంది తెలుసా. ఇదిగో, రేపు పెళ్ళయ్యాక చేంజ్ చేసుకోమంటే నేను చేంజ్ చేసుకోను, ముందే చెప్తున్నా. అదంతా సరే కానీ అసలు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని అనుకోలేదు. నిజం చెప్పు, నీకు నచ్చానా నేను? నిజంగానే నచ్చావబ్బాయ్.